హలో అండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ప్లైవుడ్. అందరికీ ఒక కన్‌ఫ్యూజన్ ఉంటదండి ఇంటీరియర్ చేపించుకున్న వాళ్ళకి. మనం ఏ ప్లైవుడ్ వాడాలి? ఏ గ్రేడ్ వాడాలని. నేను ఒక 2 టిప్స్ చెప్తానండి. మీకు అది యూజ్‌ఫుల్ అవుతది సెలెక్ట్ చేసుకోవడానికి ప్లైవుడ్‌లో. ముఖ్యంగా మనం ప్లైవుడ్ కొనే ముందు ఐఎస్ఐ మార్క్ అనేది చూసుకోవడం ఇంపార్టెంట్ అండి. ఐఎస్ఐ మార్క్‌లో కూడా 2 టైప్స్ ఉంటాయండి. ఒకటొచ్చేసి 303 ఇంకోటొచ్చేసి 710. 303లో మళ్ళా 2 టైప్స్ ఉంటాయండి. ఒకటొచ్చేసి ఎంఆర్ మాయిశ్చర్ రెసిస్టెన్స్ అంటారు. ఇప్పుడు నా చేతిలో ఉన్న ప్లై చూస్తే ఇది మాయిశ్చర్ రెసిస్టెన్స్ ప్లై. ఇంకోటొచ్చేసి బీడబ్ల్యూఆర్ బాయిలింగ్ వాటర్ రెసిస్టెన్స్ అండి. నేను ఇందాక అన్నట్టు 710 అని ఇంకో గ్రేడ్ ఉందండి. దాంట్లో వచ్చేసి అది మెరైన్ ప్లై అంటారు, లేకపోతే బీడబ్ల్యూపీ అని కూడా అంటారు. ఇది వచ్చేసి బాయిలింగ్ వాటర్ ప్రూఫ్ అన్న మెరైన్ ప్లై అన్న ఇది వస్తుందండి. ఇప్పుడు ఈ 2 ప్లైవుడ్లో ఉన్న వేరియేషన్ ఏంటంటే మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేసుకొని వాడుకోవచ్చు. మీకు ఎక్కడైతే మీ ఏరియాలో అంటే లైక్ మీరు వాటర్ ఇంటెక్ అంటే ఎక్కువ వాటర్ ఇంటాక్ట్ తగులుతున్న దగ్గర ఈ బీడబ్ల్యూపీ వాడుకోండి. లైక్ కిచెన్స్లో వాడతారు మ్యాక్సిమం ఇది. అండ్ ఎంఆర్ కానీ బీడబ్ల్యూఆర్ కానీ మీరు వార్డ్రోబ్స్ అవ్వచ్చు, లివింగ్ ఏరియా, టీవీ యూనిట్ అండ్ మీకు బెడ్రూమ్స్లో కానీ దేనికైనా ఇది వాడుకోవచ్చు. ఇది క్వాలిటీ ఎట్లా డిసైడ్ చేయాలి అని అంటే ఎప్పుడైనా ఒక ప్లైని మీకు టిప్ చెప్తాను నేను మీకు. ఒక సేమ్ షేప్ సేమ్ సైజులో ఉన్న 2 ప్లైస్ డిఫరెంట్ కంపెనీస్ కానీ డిఫరెంట్ బ్రాండ్స్ కానీ తీసుకొని మీరు ఇట్లా వెయిట్ లిఫ్ట్ చేసినట్టయితే మీకు బల్కీగా ఏదైతే ఉందో ఆ ప్లై అనేది కొంచెం మీకు ఏంటంటే మంచి గ్రేడ్ అన్నట్టుగా మీరు అర్థం చేసుకోవచ్చు దాన్ని. ఎందుకంటే ప్లై వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి. ఇంకోటి ప్లై మీద అండ్యులేషన్స్ లేకుండా చూసుకోండి. ఈ ప్లై అనేది ప్లెయిన్గా ఉందనుకోండి మీకు దీని మీద అండ్యులేషన్ లేవనుకోండి లామినేట్కి ప్లైకి ఉన్న బాండింగ్ ఏదైతే ఉంటుందో ఆ బాండింగ్ అనేది మంచిగా ఉంటుంది. హోప్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.